హాయ్! హలో! నమస్తే. టీఎస్‌పీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయని ఎదురుచూపుల్లో ఉన్న అభ్యర్థులందరకు వెల్కమ్ టు మై ఛానల్. నోటిఫికేషన్స్ అనేవి త్వరలోనే రాబోతున్నాయి. నోటిఫికేషన్స్ వచ్చేదాకా మనం ఎదురుచూపుల్లో ఉండకుండా మనల్ని మనం నమ్ముకొని విజయం సాధించబోతున్నామనే ఆలోచనతో మన ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఎంతో కొంత నాలెడ్జ్‌ని మన దగ్గర గెయిన్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా సరే మనం రెడీగా ఉంటాం. సో నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూడకుండా నోటిఫికేషన్స్ పడతాయన్న ఆశతో మన ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకుంటూ మన ప్రిపరేషన్ని ముందుకు సాగించాలి. హౌస్ వైఫ్స్ చాలా కష్టపడుతున్నారు. చాలామంది వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ అందరూ వాళ్ళ ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేశారు. అందుకు అందరికీ నా బెస్ట్ విషెస్. ఈ సంవత్సరం ఏదో ఒక జాబ్ సాధించి విజయపథంలో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 ఇయర్స్‌గా ఈ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఉంటూ ఒక యాస్పిరెంట్‌గా నేను గెయిన్ చేసుకున్న నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను. ఎవరైతే బిగినర్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ముందు మీరు ఫిక్స్ అవ్వండి. 1 ఇయర్ నేను కష్టపడగలను. 1 ఇయర్ ఎంత కష్టం వచ్చినా పర్వాలేదు. నేను చూసుకోగలుగుతాను అన్న మీలో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఈ వైపుకి రండి. లేదు మేమంత కష్టపడలేము అనంటే మీరు వేరే చాయిస్ చూసుకోవడం బెస్ట్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఇందులో వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అన్నీ అర్థం చేసుకోగలగాలి. ఎక్కువ పోర్షన్ అనేది ఉంటుంది. ఆ పోర్షన్ అంతా చదివే ఓపిక ఉండాలి. కన్సిస్టెన్సీ అన్నది ఇంపార్టెంట్. ఒకరోజు చదువుతాం వచ్చేసేయాలి అన్నదైతే కాదు. అంత ఈజీ అయితే కాదు. ఈ విషయం మీద మీకు పూర్తి అవగాహన అన్నది ఉంటే అప్పుడు మీరు ఏదైనా చేయగలుగుతారు. ఆల్రెడీ దెబ్బ తగులుతుంది అని తెలిసి మనం అందులో అడుగు పెట్టామనుకోండి, దెబ్బ తగిలినప్పుడు మనకంత బాధ అనిపించదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ అది తెలుసు కాబట్టి. రీసెంట్‌గా డిగ్రీలు కంప్లీట్ చేసి తర్వాత ఇంట్లోనే ఉంటూ ప్రిపరేషన్ ఆల్రెడీ చేస్తూ ఒక 2, 3 ఇయర్స్ ఇంట్లోనే ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉంటుందో నాకు తెలుసు. సో మీరు మీ వాళ్ళకి నచ్చచెప్పండి. ఈ ఒక్క సంవత్సరం మాకు ఛాన్స్ ఇవ్వండి. మేము చదువుకుంటాం. ఈ ఒక్క సంవత్సరం తర్వాత మీరు చెప్పినట్టు మేము వింటామని ముందు వాళ్ళని కన్విన్స్ చేసుకోండి. అప్పుడు మీకు ఎలా ప్రెషర్ ఉండదు. సపోర్ట్ అనేది మీకు వాళ్ళ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంటుంది. అండ్ అమ్మా, నాన్న మనం చెప్పింది వింటారు కాబట్టి వాళ్ళని ఒప్పించుకోవడం చాలా ఈజీ. మనం ఏం కోల్పోయినా సరే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని మాత్రం కోల్పోద్దు. ఒక్క సంవత్సరం ట్రై చేయడంలో తప్పు లేదు. మీరిప్పుడు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న, బీఈడీలు చేసున్నా లేదా బీటెక్కులు చేసున్నా సరే వెంటనే బయటికి రాగానే మార్కెట్‌లో జాబులు లేవు. మీరు కష్టపడాల్సిందే. ఆ కష్టం ఏదో గవర్నమెంట్ జాబ్‌లో కొట్టి చూడండి. ఒక్కసారి జాబ్ వస్తే అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. మీకు అసలు ఇంకా అది కష్టం అని అనిపించనే అనిపించదు. మన చుట్టూ మనతోనే చాలామంది క్యాండిడేట్స్ ఉంటారు. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కరేజ్ చేయడానికి రెడీగా ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం అస్సలు పట్టించుకోవద్దు, బాధపడొద్దు. మన గమ్యం ఏంటి? మన లక్ష్యం ఏంటి? దాని గురించి ఆలోచించి మీరైతే ముందు మీ ప్రయాణాన్ని స్టార్ట్ చేయండి. సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది. ఇంకా హౌస్ వైఫ్స్‌కి అయితే వచ్చే సలహాలైతే నార్మల్‌గా అయితే ఉండవు. ఏమ్మా హాయిగా ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకుంటూ ఎంజాయ్ చేయకుండా మీ ఆయన సంపాదిస్తున్నాడు గదా! ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడడం అవసరమా? పిల్లల్ని బాధపెడుతూ, ఇంట్లో బాధపడుతూ, మేము బాధపడుతున్నాం అని వాళ్ళకి చెప్పామా? వాళ్ళ సలహాలు వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అవేమీ పట్టించుకోవద్దు. మీరు చదవగలరు అన్న నమ్మకం మీ మీద మీకుంటే డెఫినెట్‌లీ ఒక హౌస్ వైఫ్ అన్నవాళ్ళు చదవగలరు, జాబ్ కొట్టగలరు. 2 సంవత్సరాలు మనం కష్టపడి చదివాము. ఇన్ ద వరస్ట్ కేస్ మనకి జాబ్ రాలేదు. టీఎస్‌పీసీలో మన సెలక్షన్ అవ్వలేదు అనుకుందాం. అయితే ఏమవుతుంది? మనం గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్కడికైనా వెళ్తుందా? ఆ నాలెడ్జ్ అనేది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. అది నలుగురికి ఉపయోగపడుతుంది. ఈ ఫీల్డ్‌లో నీకు ఉపయోగపడకపోవచ్చు. నెక్స్ట్ నువ్వు ఏదైనా జాబ్ చేసే దాంట్లో నీకు ఉపయోగపడొచ్చు. అంతకీ కాదంటే రేపు నీ పిల్లలకి ఏమైనా నువ్వు చెప్పించుకోవడానికైనా ఉపయోగపడుతుంది. ఏది వేస్ట్ అన్నదైతే అవ్వదు నాలెడ్జ్ అన్నది. మనం వచ్చే సక్సెస్ గురించి ఆలోచించుకుంటూ మనం గెయిన్ చేస్తున్న నాలెడ్జ్ అనేది మనతోనే ఉంటుంది అన్న నిజాన్ని తెలుసుకుంటే మన ప్రిపరేషన్ అన్నది ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. బిగినర్స్ కోసం నేను చెప్పే టిప్స్ ఏంటంటే ఫస్ట్ పోర్షన్ అయితే ఏంటి, అసలు సిలబస్ ఏంటి, ఏమేమి బుక్స్ కావాలి అన్నది మీరు తెలుసుకోండి. మనీ వేస్ట్ చేయొద్దు.
మార్కెట్‌లో దొరికిన ప్రతి బుక్కు కొనొద్దు. స్టాండర్డ్ బుక్స్ అనేవి కొన్ని ఉంటాయి. లిస్ట్ ఆల్రెడీ చాలామంది చెప్పుంటారు. అది చూసుకొని కొన్ని బుక్స్ తీసుకోండి. అన్నీ ఒకేసారి కాకుండా ఒక 2 సబ్జెక్ట్స్ తీసుకొని ముందు చదివి ఓకే అనిపించిన తర్వాత మళ్ళీ వేరే బుక్స్ తీసుకోండి. తర్వాత కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ మనం అప్డేట్‌గా ఉండాలి. దానికోసం మంచి మంచి ఛానెల్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను సజెస్ట్ చేసినవి కూడా కొన్ని ఉన్నాయి. అవి డైలీ ఫాలో అవ్వండి. తర్వాత చదివింది రివైజ్ చేసుకుంటూ ఉండాలి. రివిజన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే మొత్తం సిలబస్ కంప్లీట్ అయినాక రివిజన్ అంటారు. రివిజన్ అంటే అది కాదు. రివిజన్ అంటే మీరొక టాపిక్ చదివారంటే దాన్ని 2, 3 సార్లు చదివి ఆ టాపిక్‌లో మీరు పర్ఫెక్ట్ అవ్వడం అంతే. మీరు 10 టాపిక్‌లే చదివారు. కానీ ఆ 10 టాపిక్‌లు మాత్రం మీకు పర్ఫెక్ట్‌గా వచ్చుండాలి. దాన్ని రివిజన్ అంటారు. టైమ్ మేనేజ్‌మెంట్ అన్నది ఇంకా చాలా ఇంపార్టెంట్. టైం వేస్ట్ అయితే అస్సలు చేసుకోవద్దు. ఉన్న టైంని మంచిగా యుటిలైజ్ చేసుకోండి. మీరు ఒకవేళ మొబైల్ యూజ్ చేస్తున్నారనుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పొచ్చు మీరు మొబైల్‌లోనే చెప్తున్నారు కదా! అదే చెప్తున్నాను. మనకి యూజ్‌ఫుల్ కంటెంట్ ఏంటి? మనకు ఉపయోగకరమైన దాని కోసం మనం టైం స్పెండ్ చేయొచ్చు. మోటివేషన్ కోసం చూడొచ్చు. లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోండి. ఆ పర్పస్‌లోనే యూజ్ చేయండి. ఒక్క సంవత్సరం అంతే. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టుగా మీరుండొచ్చు. తర్వాత మీకు ఓన్ స్ట్రాటజీ మీ గురించి మీకంటే ఎక్కువ ఎవ్వరికీ తెలియదు. సో, మీకు మీ ఓన్ స్ట్రాటజీని మీరు చేసుకోండి. ఇప్పుడు కొంతమందికి నైట్ ఔట్ చేయడం అనేది ఈజీ. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేసి చదవడం అనేది. సో, అది డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, దాన్ని బట్టి మీరు మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీ వీక్‌నెస్ ఏంటి? మీ వీక్‌నెస్‌ని మీ స్ట్రెంగ్త్‌గా మలుచుకోవడానికి మీరేం చేయాలి అన్నది ఆలోచించండి. ప్రశాంతంగా ఉండండి. మంచిగా నిద్రపోండి. మంచి ఫుడ్ తీసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. చాలామంది చదవడం దాని మీదే కాన్సంట్రేట్ చేసి హెల్త్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. లాస్ట్ మూమెంట్‌లో చాలా దెబ్బవుతుంది. సో, అలా ఎవ్వరూ చేయొద్దు. బాగా తినండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. హ్యాపీగా ఉండండి. మీ టార్గెట్స్ ఏంటి అన్నది మీకు కరెక్ట్‌గా తెలిస్తే మీరు దాన్ని అచీవ్ చేయగలుగుతారు. సో, మీకు మీరు ఒక డైలీ టార్గెట్, ఒక మంత్లీ టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. మంచి కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఏదైనా డౌట్స్ వస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేను నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.